గురువు గారు, తదుపరిగా మరి మకర రాశి గురించి వివరించండి. మకర రాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళ ఆలోచనలు గతంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేవి, ఇప్పుడు కొంచెం జరగడం లేదే ఎందుకు అనేటువంటి ఇది ఒకటి. కుటుంబంలో అశాంతి, మానసికమైనటువంటి మనస్పర్ధల కారణంగా మానసికంగా కొంచెం ఇబ్బంది పడటము, కృంగిపోవటము ఇలాంటివి ఉండవచ్చును అనేటువంటిది ఉంది. స్థిరాస్తి యోగం ఉన్నది. స్థిరాస్తి అనేటువంటిది వీళ్ళు సంపాదించుకుంటారు. అలాగే భూముల వలన క్రయ విక్రయాల వలన కొంత మంచి కొంత ఇబ్బంది. డబ్బు రావటం, అమ్మటం చాలా సులభం, కొనేవాడు కొంటాడు, కానీ మళ్ళీ ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు దాంట్లో మనం అమ్మినప్పుడు లాభం రావాలి కదా, ఆ లాభం రాకపోగా చిన్న ఇబ్బందులు పడేటువంటి విధముగా ఉంటుంది. తప్పనిసరి అమ్మాల్సి వచ్చింది, లాభం లేకపోయినా ఎందుకబ్బా అనేటువంటి బాధ కలుగుతుంది కాక. అలాగే అజీర్ణ వ్యాధితో బాధపడడం, తిన్న తిండి అరగటము లేదు, అది గొంతులోనే ఉంది అని ఇట్లాంటివి కొంచెము అజీర్ణ వ్యాధి, జీర్ణశక్తికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగి ఆకలి అవుతుంటుంది, తిందామనుకుంటారు కానీ తిన్నది అరగలేదు, ఏం చేయాలని ఇలాంటి శారీరకమైనటువంటి రుగ్మతలు, కొన్ని ఇబ్బందులతో చిన్న మనక్లేశం అంటే బాధ కలగవచ్చును అని చెప్తున్నాను. అలాగే వృధాగా తిరగటం, పోయిన చోటికే 3-4 సార్లు తిరగాల్సినటువంటి పని ఏర్పడము, ఆప్త బంధువులకు కొంచెం ఏదో చిన్న ఇబ్బంది కలిగింది అనేటువంటి ఫోన్ రావచ్చును, వీళ్లకు కొంచెం బాగా కావాల్సినటువంటి వ్యక్తులకు ఇబ్బంది కలిగింది అని. అలాగే కుటుంబములో వైరాలు సంభవిస్తాయి. ఇంతవరకు బాగుంది కుటుంబము, నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకునేటువంటి వాళ్లకు కొంచెము వైరవర్గం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరికి కొంచెం అసూయ, ద్వేషం ఇలాంటివేవో కలిగేటువంటి విధముగా ఉంటుంది గాక. అలాగే తరచూ ప్రయాణాలు సంభవిస్తాయి. తరచూ ప్రయాణాలు పడి వేరే చోటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా వెళ్ళి సరే మళ్ళీ మామూలు పని ముగించుకొని రావటం చేయడం జరుగుతుంది కాక వాళ్లకు, అలా మంచిదే ఉన్నది. అలాగే వ్యాపారస్తులు, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, ఒకరి కింద పని చేసేటువంటి వాళ్ళు పైన వాళ్ళు అభినందించి నువ్వు బాగా చేస్తున్నారు, మీరు ఇంకా బాగా చేయండి అని ఒక ఎంకరేజ్ చేసే విధంగా వీళ్లకు ఉంటుంది గాక. అలాగే దైవ బలముచే అనుకూలతలు, ఇంటి దేవుణ్ణి బాగా ఆరాధించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును, అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత వీళ్లకు మంచి జరిగేటువంటి విధముగా ఉంటుంది గాక ఈ రాశి వాళ్లకు. జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.